హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనక కిచెన్ వరల్డ్. ఈరోజు రవ్వ పుట్టు బ్రేక్ఫాస్ట్, కేరళ ఫుడ్ ఫేమస్ ఉన్నది, టేస్ట్ అయినది, ఆయిల్ లేకుండా ఉండిన ఫుడ్. ఇది రవ్వ 2 కప్స్ తీసుకున్నాను నేను దీంతో. ఆ తర్వాత ఇది బ్రౌన్గా కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యాక బాగా అయ్యాక ఆ తర్వాత 2 కప్ వాటర్ కలుపుతాను. అది ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇందాక ఫ్రై చేసింది రవ్వని ఇప్పుడు బేషన్లోనే వేస్తున్నాను. 2 కప్ రవ్వకి 2 కప్ వాటర్. దీంట్లో 2 కప్పు నీళ్ళు తీసుకున్నాను. తగినంత ఉప్పు వేయాలి. ఇది ఇలా కలిపేసాక 2 కప్పులు నీళ్ళు వేసేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. ఇందాక పెట్టుకుని ఇడ్లీ రవ్వ రెడీ అయిపోయింది. 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చేతితో నిలగా పొడి పొడిగా చేసుకొని ఇలాగా అవ్వాలి. ఇలాగా అంటే ఓకే అయినట్టుగా. ఇప్పుడు పుట్టు స్టాండ్ మీ దగ్గర లేకపోతే ఇడ్లీ ప్లేట్లో వండుకోవచ్చు. ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి ఇందులో వేస్తున్నాను. ఫస్ట్ కోకోనట్ కొద్దిగా వేయాలి. ఆ తర్వాత ఇడ్లీలోకి వేపింది ఇందులో వేయాలి. ఆఫ్ వేసి మళ్ళీ కొంచెం కోకోనట్ వేయాలి. చేయాలి. కొంచెం పైన హోల్డ్ చేసి క్లోజ్ చేసేసి మనం వాటర్ వేసుకుని కుక్కర్లోని వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మొత్తం క్లోజ్ చేసి విజిల్ తీసేయాల. తీసాక దీనికో హోల్ ఉంటుంది. ఈ హోల్కి ఈ విజిల్ మధ్యన పెట్టాలి. పెట్టాక ఆవిరి వస్తే అప్పుడు ఉడికినట్టుగా. ఇందాక స్టాండ్లో పెట్టింది పుట్టు ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీస్తున్నాం. ఉడికిపోయిన పుట్టుని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ఇడ్లీలోక పిండితో రవ్వతో పుట్టు రెడీ అయిపోయింది. బ్రెడ్ ఈ పెసలు మనం పప్పులాగా వండుకొని ఈ పుట్టుతోని తినచ్చు. హెల్తీ ఫుడ్, ఆయిల్ లేకుండా బ్రేక్ఫాస్ట్కి. ఇది తెలుగు వాళ్ళు ఇది ఎవరు తినరు. ఇది టేస్ట్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.